లేక తప్పినట్టు మాట్లాడుతున్నారు కానీ హ్మ్. ఇప్పుడు నాగార్జున సార్ లాంటి వాళ్ళు వచ్చి కళ్యాణ్ మీరు సెల్యూట్ ఎలా చేస్తారో ఒకసారి చెయ్యండి అని చెప్పేసి అంటప్పుడు అంత వాళ్ళు అడిగేటప్పుడు అంత స్టేజ్ లో ఉంటప్పుడు తిను ఎలా చేస్తారని చెప్పేసి వాళ్ళకి నేర్పించాడు సార్. ఓకే. సో వాళ్ళకి చెప్పాడు అంతేగాని అందులోని మిస్యూజ్ చేయడము అదేం లేదు సార్. అది అంటే ఇప్పుడు ఓకే. ఏంటంటే ఒక వ్యక్తి అందరికీ నచ్చాలని లేదు కదా సార్. ఇప్పుడు ఇప్పుడు నెగిటివ్ చేసే వాళ్ళు ఒక 10 మందిలో 9 మందికి మనం నచ్చినా ఒక్కళ్ళనే నెగిటివ్ చేయడానికి ఉంటారు సార్. సో యెస్. అలాంటివి మనం పట్టించుకోకూడదు సార్. ఓకే. రైట్. సో, కళ్యాణ్ దేశభక్తి ఎంత వరకు ఉంది? దేశం కోసం ప్రాణాలు అర్పించడానికి సిద్ధమైనప్పుడే డెఫినెట్‌గా మీరు ఈ ఫీల్డ్ ఫోర్స్ లోకి ఎంచుకుంటారు. వస్తాం సార్. సార్ ఫోర్స్‌లోకొస్తారు డెఫినెట్‌గా. అవును సార్. ఈ సో, ఫీల్డ్‌లోకి రావాలంటే కళ్యాణ్ ఫస్ట్ మనం హ్మ్. ప్రాణాల కళ్యాణ్‌లో మీద మీకది కొంచెం ఈ సార్. 100% అది కనిపించిందా బాగా? సరే 100% సరే 200% కనిపిస్తేనే ఈ ఫీల్డ్ లోకి రాగలరు సార్. మా హ్మ్. ట్రైనింగ్ లో దగ్గర దగ్గర మేము ఒక 200 మంది వస్తే 200 మందిలోని ఒక 20 మంది ఇంటికెళ్ళిపోయారు సార్. ఓకే. సో 200 మందిలోని 20 మంది ఇంటికెళ్ళిపోయారు. సో హ్మ్. వాళ్ళకేంటంటే ఈ ఫోర్స్ పట్ల వాళ్ళకి కొంతమందికి ఇది లేదు. సో దేశం పట్ల ఆ రెస్పెక్ట్, ఆ ప్యాషన్ ఉంటేనే ఇందులో సర్వైవల్ అవ్వగలం సార్. లేదంటే అవ్వలేం. ఓకే. ఒక సోల్జర్‌గా, ఒక ఫ్రెండ్‌గా కళ్యాణ్‌కి ఎన్ని మార్కులేస్తారు సోల్జర్‌గా? సోల్జర్‌కి. సోల్జర్ సోల్జర్‌గా, గా సోల్జర్‌కి. హ్మ్. సోల్జర్ గా ఒక సోల్జర్ హ్మ్. యెస్. సార్ నేనైతే ఔట్ ఆఫ్ 10/10 ఇస్తాను సార్. 10/10. 10/10 ఇస్తాను. ఎందుకంటే సార్ ఇప్పుడు